హాయ్ అఖిల గారు. హలో అండి. అఖిల గారు, టుడేస్ ఉమెన్ ఆన్ పార్ విత్ మెన్, తగ్గేదేలే అన్నట్టు అసలు ఈక్వల్గా వెళ్తున్నాం, కానీ బాడీస్ ఎంతైనా అంతగా సపోర్ట్ చేయవు కదండి. సో స్టేటస్, టార్గెట్స్ ఇవన్నీ కూడా హార్మోన్స్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతున్నాయా అంటే అవుననే చెప్తారు మీరు కూడా. సో అవి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అనగానే షీజ్ అ మల్టీ టాస్కర్. అంటే కానీ నా దృష్టిలో హౌస్ వైఫ్ కూడా వర్కింగ్ ఉమెనే అండి. 365 days 24/7 ఇంట్లో ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ అంటాను నేను. అంటే ఆఫీస్కి వెళ్ళినా కనీసం ఆ టైంలోనే పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం టైం ఏదో చూసుకుంటారు. బట్ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదో ఒక పని రోజంతా ఉంటూనే ఉంటుంది. సో యాజ్ సచ్ ఉమెన్ ఆర్ మల్టీ టాస్కర్స్. కాకపోతే కొన్ని బాగా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నేను హెచ్పిఓ యాక్సెస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట బాడీలో. అంటే ఓవరీస్ని హార్మోన్స్ కొన్ని కంట్రోల్ చేస్తాయి బ్రెయిన్లో. సో ఇవి దే ఆర్ ఇంటర్లింక్డ్ విత్ స్ట్రెస్ ఆల్సో. సో స్ట్రెస్ పెరిగినప్పుడు కార్టిజాల్ లెవెల్స్ అంటాం కదా, మీరు వింటానే ఉండంటారు. సో కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి, దానివల్ల థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మల్గా అవుతుంది, దానివల్ల మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ అందరూ స్ట్రెస్డ్ ఉమెన్కి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి రాకపోవచ్చు. ఓకే, కొందరికి వేరే రకంగా ప్రభావం చూపించవచ్చు. లైక్ క్రానిక్ స్ట్రెస్ బాడీలో ఉంది అంటే ఎయిదర్ బీపీఓ షుగరో ఏదో ఒకటి అయితే ట్రిగర్ అవుతుంది అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అందరికీ మెన్స్ట్రుయేషన్ ఇర్రెగ్యులారిటీస్ ఉండవు, బట్ మనం డిస్కస్ చేసేది ఆ టాపిక్ కాబట్టి ఐ విల్ స్ట్రెస్ మోర్ ఆన్ దాట్. సో క్రానిక్ స్ట్రెస్లో ఉంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి కామన్గా ఉంటాయి. దీనివల్ల ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అక్కడ నుంచి బేసిక్ ట్రీట్మెంట్తో పర్లేదు. బట్ పిల్లలు లేని వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ట్రిగర్ అవుతాయి. అదేవిధంగా థైరాయిడ్ హార్మోన్తో పాటు ప్రొలాక్టిన్ అని ఇంకొక హార్మోన్ కూడా బాగా ఎక్కువగా రైజ్ అవుతుంది అనమాట స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో. దానివల్ల ఫ్రీక్వెంట్ హెడ్ఏక్స్ ట్రిగర్ అవ్వడం, దానివల్ల కూడా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్కి దారితీస్తుంది. ఓకే, సో ఉమెన్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఎదుటి వాళ్ళకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంది. మన గురించి మనం మీ టైం అంటూ అసలు మర్చిపోతూ ఉంటాం. అయితే ఈ బిజీ లైఫ్లో ఇప్పుడు ఏదైనా గైనిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు, పీరియడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం లైట్ తీసుకుంటూ ఉంటాం. విల్ సీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. సో ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలంటారు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులర్గా ఉంది అంటేనే మన బాడీ మనకు ఒక వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది. ఓకే, సంథింగ్ ఈజ్ మైట్ బీ రాంగ్ అని ఒక వార్నింగ్ అది. ఓకే, దాన్ని మనం సీరియస్గా తీసుకుంటామా లైట్గా తీసుకుంటామా అనేది, ఒకవేళ నిజంగానే ఫ్యూచర్లో ఏదైనా మెడికల్ అంటే నిజంగానే ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే మటుకు అది మిస్ అయిపోతుంది కదా. అప్పుడు ఆ విషయాన్ని అడ్రస్ చేయలేకపోతే మరి ముందు నుంచే బాడీ చెప్తూనే ఉంది, పట్టించుకోలేదే. ఎస్, సో ఎప్పుడు అదే విధంగా. కాకపోతే అందరూ అంతే ట్రిగర్ అవుతారా అంటే కొందరు పట్టించుకోరు, ఒక్కటే సైకిల్ కదా చూద్దాంలే అనుకుంటారు. బట్ నేనేమంటానంటే మీకు ప్రతి మంత్ ఆన్ డాట్ పీరియడ్ వస్తుంది అండ్ ఒక్క మంత్ మిస్ అయ్యింది అంటే మటుకు బేసిక్ ఒక చెకప్కి అయితే వెళ్ళాల్సిందే. ఓకే, బికాజ్ అన్ని మంత్స్ రెగ్యులర్గా వచ్చి అది సింపుల్ రీజన్సే అవ్వచ్చు. డాక్టర్ మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల రాలేదు అని చెప్తారు, దట్ ఈస్ ఫైన్. కాకపోతే నేనే చూశాను ఎక్కడో ఒక రేర్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది, అది మిస్ అయిపోతుంది కదా. అండ్ ఆ అమ్మాయికి పెద్దగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనే హిస్టరీయే లేదు, 1 సైకిల్ షీ మిస్డ్ అంతే. వచ్చి చూసేసరికి స్కాన్లో పెద్ద సిస్ట్ ఉంది. సో అది ఎర్లీగా డిటెక్ట్ చేసాం అంటే తనకి రాను ఇంకా పీరియడ్స్ ఆగిపోవచ్చు, బట్ అంతవరకు వెళ్ళలేదు కదా. ఒక 1 monthకే వచ్చారు కాబట్టి దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసాము, సర్జరీ అయిపోయింది, షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ నౌ. బట్ ఇలాంటి సినారియోస్ ఎక్కడో లక్షలో ఒకటి ఉంటుంది, బట్ స్టిల్ ఎందుకు మిస్ చేయాలి? సో కంటిన్యూస్గా మీకు రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి, 1 month మిస్ అయింది అంటే బేసిక్ చెకప్కి వెళ్ళడంలో తప్పేం లేదు. అండ్ అదే విధంగా పీరియడ్ ఫ్లో, ఇది వరకు పీరియడ్ ఫ్లో 5 days వచ్చేది, ఇప్పుడు అదే నాకు 9 days 10 days వస్తుంది. అప్ టు 7 days ఇస్ నార్మల్ అండి. బట్ అబౌవ్ 7 days పీరియడ్ ఫ్లో పెరుగుతుంది, స్పాటింగ్ అవుతుంది, ఆర్ ఇలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు గెట్ చెకప్ డన్.
ఓకే. ఓకే. అండ్ అదే విధంగా సడన్ గా ఫ్లో పెరగడం. ఇప్పుడు ఇది వరకు నార్మల్ గా ఉండేది, బట్ క్లాత్స్ పడిపోతున్నాయి, ఊరికే క్లాత్స్ పాస్ చేస్తున్నారు అంటే ఎస్ మళ్ళీ ఒక చెకప్ అయితే అవసరం పడుతుంది. ఓకే. అండ్ కొందరు 3 months కి కూడా పీరియడ్ రాకపోతే లైట్ తీసుకుంటారు. నాకు పీసీఓ ఉందిలే, ఏమవుతుంది, ఎలాగో వస్తుందిలే, 3 నెలలకో 4 నెలలకో వస్తుందిలే అని అనుకుంటారు. బట్ 1 and 2 months అయినా కనీసం బ్లీడ్ అయితే అవ్వాలి. లేకపోతే పీసీఓ వాళ్ళల్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి సైకిల్స్ బాగా ఇర్రెగ్యులర్గా అవుతూ ఉంటాయి కదా, కొంతమందికి టాబ్లెట్ తీసుకుంటే కానీ బ్లీడింగ్ రాదు. ఇలా ఉన్నప్పుడు ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. గర్భసంచి క్యాన్సర్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. సో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు కొందరు 6 months కూడా పీరియడ్ రాకపోతే లైట్ తీసుకుంటాను, నాకు ఎలాగో పీసీఓ ఉంది కదా. పీసీఓ ఉన్నా కూడా యూ హ్యావ్ టు బ్లీడ్. 1 and 2 months అట్లీస్ట్ ఆ బ్లీడింగ్ అనేది టాబ్లెట్ ద్వారానో ఇనిషియేట్ చేయడం చాలా అవసరం. సో కన్సల్ట్ అవ్వడం కూడా అంతే ముఖ్యం. కొందరు వాళ్ళే టాబ్లెట్స్ తీసుకుంటా ఉంటారు, అంటే ఇది తీసుకుంటే ఎలాగో పీరియడ్ వస్తుంది కదా అని. అలా కూడా నేను వద్దనే చెప్తాను. బికాజ్ వాళ్ళ సొంత మెడికేషన్ తీసుకుంటున్నప్పుడు ఆ మంత్లో ఏదో సిస్టో ఉండి లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం ఉంటే అది ఇంకా ట్రిగర్ అవుతుంది, దానికి ఇంకా మనం ఏదో నీళ్ళు పోస్తున్నట్టు ఉంటుంది. ఉన్నది 1 centimeter అయినా వీళ్ళు తీసుకునే మందులకి అది 3-4 centimeters పెరిగిపోయి వస్తారు. సో సెల్ఫ్ మెడికేషన్ అస్సలు తీసుకోకూడదు. ఫర్ ఎస్పెషల్లీ ఈ సైకిల్ విషయాలలో ఆల్వేస్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెస్ట్. వాట్ ఇఫ్ ఇన్ ద అదర్ కేస్ అండి, అంటే ఇప్పుడు మనం హెవీ బ్లీడింగ్ అవుతాయి అని మాట్లాడుకున్నాం కదా, కొందరికి అసలు బ్లీడ్ అవ్వట్లేదు, నాకు 1 or 2 days అవుతుంది అంతే, అంతకన్నా అసలు నేను రోజుకి 1 pad యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, నాకైతే అసలు ఏం అవ్వదు అట్లా అనే వాళ్ళకి వాళ్ళు ఎంతవరకు సేఫ్ జోన్లో ఉన్నారు లేరు? వీళ్ళకి కూడా అంటే స్టార్టింగ్ నుంచి 1 to 2 days బ్లీడింగ్ అవుతుంది అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. కాకపోతే ముందు నాకు 5 days అయ్యేది, ఇప్పుడు సడన్గా అది కాస్త 1 day or 2 day జస్ట్ స్పాటింగ్ అవుతుంది అంటే అది కూడా అబ్నార్మలే. సో దే హ్యావ్ టు కన్సల్ట్. అంటే దానికి యూజువలీ కారణాలు ఇన్ఫెక్షన్స్ ఇలాంటి రీజన్సే ఉంటాయి. అంటే గర్భసంచికి రిలేటెడ్ ఇష్యూసే ఉంటాయి, తక్కువ ఫ్లో రావడం, ఓవరీకి రిలేటెడ్ ఉండదు. ఆల్వేస్ ఓవరీ రిలేటెడ్ అనేవి ఏదర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే స్కిప్ అవ్వడం పీరియడ్స్, అవి ఓవరీ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఫ్లో పరంగా ఎక్కువలు అవ్వడం మాత్రం ఇట్స్ గర్భసంచిలో ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే ఆ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ వస్తుంది. ఎస్. కొంతమందికి హెవీ బ్రెస్ట్ పెయిన్ అలా, లేదంటే బ్యాక్ పెయిన్, లేకపోతే కాలు లాగడము, అట్లా డిఫరెంట్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది కదండి. బట్ ఈ మధ్య చెస్ట్ పెయిన్ అనగానే నాకు ఇంకా క్యాన్సర్ ఉందేమో అనుకునే అతివృష్టి అనావృష్టి కేసులు కూడా చాలా ఉంటాయి కదా. ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు భయపడకూడదు? సో నేను 5 red flags చెప్తానండి. ఓకే. ఎవ్రీ ఉమెన్ ఈ 5 ప్రాబ్లమ్స్ కనుక వాళ్ళకి ఎప్పుడైనా డిటెక్ట్ అయితే మటుకు కంపల్సరీ ఒక డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఫస్ట్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు పీరియడ్ విషయాలలో ఎక్కువ తక్కువలు ఏమన్నా అవుతే మటుకు ఒక చెకప్ కంపల్సరీ. ఓకే. సెకండ్ థింగ్ పెయిన్ వస్తుంది కదా ఎవరికైనా పీరియడ్స్ అప్పుడు అనుకోవచ్చు, వస్తుంది, కానీ భరించలేనంత నొప్పి వస్తుంది అంటే ఆర్ ఇంతకు ముందు లేని నొప్పి ఈ సైకిల్లోనే వచ్చింది అంటే మటుకు ఒక చెకప్ కంపల్సరీ చేయించుకోవాలి. ఎస్. థర్డ్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జ్ అంటే స్మెల్ వస్తుంది ఆర్ అబ్నార్మల్ డిశ్చార్జ్, ఇంతకుముందు ఎప్పుడూ లేదు, సడన్గా నోటీస్ చేస్తున్నారు, ఎనీ వైట్ డిశ్చార్జ్, యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. ఓకే. ఫోర్త్ ఈజ్ అగైన్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్ కానీ పొత్తి కడుపులో నొప్పి అస్సలు తగ్గట్లేదు, ప్రొలాంగ్డ్గా ఉంటుంది అనుకుంటే ఒక చెకప్ కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ ఫిఫ్త్ థింగ్, బ్రెస్ట్ పెయిన్. ఇప్పుడు ఏదన్నా గడ్డ బ్రెస్ట్ ఏంటంటే అండి పేషెంటే చెప్తారు వచ్చి ఫస్ట్, బికాస్ డాక్టర్ రెగ్యులర్ చెకప్స్ ఉండవు కదా. సో వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు ఎప్పుడో దే ఫీల్ ఓకే. సో బ్రెస్ట్ లంప్స్ అన్ని టిపికల్గా ప్రజెంట్ చేస్తారు. ఫస్ట్ ఏంటి, జస్ట్ ఒక గ్రౌండ్ నట్ అంత ఉంది, తర్వాత నాకు మెల్లమెల్లగా పెరిగిందను. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్లో ఉండేది. వాళ్ళకి లంప్ లాగా ఏదైనా గడ్డలాగా తగులుతుందో లేకపోతే పెయిన్ ఉంటుంది బ్రెస్ట్లో అంటే మటుకు కంపల్సరీ ఒక సర్జన్నో లేకపోతే గైనకాలజిస్ట్నో కలవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ 5 things ఏ ఒక్కటి ఉన్నా యూ హ్యావ్ టు మీట్ ద డాక్టర్.
రైట్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద లైక్ వర్కింగ్ ఉమెన్ ఆర్ మిడిల్ ఏజ్ ఉమెన్ కాబట్టి ఇప్పుడు ప్రికాషన్స్ అంటే కాండమ్స్ యూజ్ చేసుకోవడం పీల్స్ యూజ్ చేయడం మాత్రమేనా ఈస్ దర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్స్ ఆల్సో విచ్ ఈస్ రియలీ సేఫ్? ఫర్ బర్త్ కంట్రోల్లో యూజువలీ పిల్లలు వద్దు పోస్ట్పోన్ చేసుకోవాలనుకున్న ఆర్ ఆల్రెడీ ఒక బాబు ఉన్నారు వద్దు అనుకున్న వాళ్ళకి వీళ్ళల్లో ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ని బట్టి మెడికేషన్ ఉంటుందండి. అందరికీ బర్త్ కంట్రోల్ పిల్స్ పెట్టలేము, అలానే అందరికీ కాపర్టీ కూడా పెట్టలేం. సో వీళ్ళని ఎలా డిసైడ్ చేస్తారు అంటే వాళ్ళ హిస్టరీని బట్టి, ఇది అంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా ఉన్నాయా, ఎన్ని ఇయర్స్ వాళ్ళకి పిల్లలు వద్దనుకుంటున్నారు, లేదు అంటే ఇంకేదన్నా అండర్లైన్ మెడికల్ ఇష్యూ ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉంది, ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా క్యాన్సర్ హిస్టరీస్ ఉన్నాయా, దాన్ని బట్టి కూడా ఈ బర్త్ కంట్రోల్ మెథడ్స్ మారుతూ ఉంటాయి. సో అందరికీ పిల్స్ ఇవ్వము, కాండమ్స్ యూస్ చేయండి అని చెప్పాం, అది వాళ్ళ ప్రొఫైల్ని బట్టి ఉంటుంది. బట్ 80% ఆఫ్ ద టైమ్ ఆల్రెడీ ఒక కిడ్ ఉన్నారు, మధ్యలో దే వాంట్ టు టేక్ 3-4 years గ్యాప్ అనుకుంటే కాపర్టీ ఇస్ బెస్ట్ ఆప్షన్. ఓకే అండ్ ఇదే జస్ట్ ఒక 3 months పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారు ఆర్ 6 months పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే వాళ్ళకి బర్త్ కంట్రోల్ పిల్స్ చెప్తాం. బట్ అగైన్ ఇది విల్ డిపెండ్ అపాన్ దేర్ ప్రొఫైల్, అంటే వాళ్ళ హిస్టరీని బట్టి అర్థమవుతుంది అనమాట. చాలా రకాలు ఉంటాయి, కాపర్టీ ఉంది. ఇప్పుడు మెన్కి కూడా రీసెంట్గా యూఎస్లో రీసెర్చ్ అవుతుంది. మెన్ ఇది వరకు ఎప్పుడు ఉమెనే మెడిసిన్స్ తీసుకొని ఉమెనే అన్ని చేసుకోవాల్సిన అవసరం, బట్ ఇప్పుడు మెన్కి కూడా దే ఇన్వెంటింగ్ బర్త్ కంట్రోల్ మెథడ్. ఓకే సో వాళ్ళ హిస్టరీని బట్టి వీళ్ళు డిసైడ్ అనమాట ఏ మెథడ్ వాళ్ళకి బెటర్ అనేది. ఓకే సో ఈ బర్త్ కంట్రోల్ పోస్ట్పోన్మెంట్స్ అనేవి ఏ కారణాల చేత అయినా ఎంతవరకు సేఫ్ ఎంతవరకు నాట్ సేఫ్ అండ్ ఎలా ఉండాలంటారు? యాక్చువల్గా ప్లానింగ్ మైండ్లో ఒక ఆడపిల్లకి ఎలా ఉండాలంటారు? సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ వద్దు పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నాము ఆర్ వాట్ ఈస్ ద రైట్ ఏజ్, ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో ఏంటి అంటే ఫస్ట్ మ్యారేజే లేట్ అవుతుంది, ఆ తర్వాత దే వాంట్ టు గివ్ టైమ్ ఫర్ ఈచ్ అదర్ 2 years మమ్మల్ని మేము అర్థం చేసుకోవాలి వాట్ ఎవర్ ఆ టైం తీసుకుంటారు. అప్పటికి దే ఆ 33 మధ్యలో వస్తారు. సో నేను ఐడియల్ ఇప్పుడు అదే చెప్తున్నాను, మీకు 25 years ఇస్ బెస్ట్ ఏజ్ ఫర్ టు గెట్ మ్యారీడ్ వాట్ ఎవర్. కానీ అది అందరికీ అలా చెప్పలేము కదా, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. బట్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుందండి బిట్వీన్ 25 to 30 years. వాళ్ళకి పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నాను, నేను ఇంకా రెడీగా లేను అనుకున్నప్పుడు వాళ్ళ ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవడం ఇస్ వన్ గుడ్ ఆప్షన్. సెకండ్ థింగ్, ఆల్రెడీ పెళ్ళి అయ్యింది బట్ స్టిల్ మేము పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నాం మ్యారేజ్ అంటే ఫస్ట్ ఒక బేసిక్ చెకప్కి అయితే వెళ్ళమంటాం. అంటే ఆ కౌన్సిలింగ్ తీసుకోమని చెప్తాను, చెకప్ అని అందాన్ని జస్ట్ ఒక కౌన్సిలింగ్, వెన్ కెన్ దే ప్లాన్ అండ్ హౌ మచ్ టైం, అంటే ఎంత టైం వరకు వాళ్ళు వెయిట్ చేయొచ్చు అనేది ఒక అవగాహన డాక్టర్ అడ్రస్ చేయగలుగుతారు వాళ్ళకి. ఓకే ఇప్పుడు మా దగ్గరకు ఒక కపుల్ వచ్చారు, వస్తారు కూడా ఈ మధ్య వస్తున్నారు, మాకు ఇప్పుడు వద్దు డాక్టర్ వీ వాంట్ టు పోస్ట్పోన్, ఒక 3 years తర్వాత ప్లాన్ చేయాలనుకుంటున్నాం, మా హెల్త్ ఇజ్ ఇట్ ఓకే అంటే అంత కోఆపరేట్ చేస్తుందా నా బాడీ అప్పటికి అని అడుగుతారు. యా సో దానికి వీ జస్ట్ డూ అ బ్లడ్ టెస్ట్, ఒక స్కాన్, హస్బెండ్కి అనాలిసిస్ చేసుకొని బేసిక్ పారామీటర్స్ బాగుంటే మేమే గైడ్ చేస్తాం. అప్పుడు వాళ్ళు ధైర్యంగా దే కెన్ బై దట్ టైం కదా. అట్ ద సేమ్ టైం కొందరికి వార్న్ చేస్తాం, లేదులేండి అట్లీస్ట్ 6 months తర్వాత యూ కమ్ ఫర్ అ చెకప్, అప్పుడు చూద్దామనో, లేకపోతే ఈ 6 months గ్యాప్ తీసుకోండి, అప్పుడు మేకప్ యువర్ మైండ్ అని అట్లా వి గైడ్ దెమ్. ఈ గైడింగ్ అనేది దేని ఆధారంగా చేస్తాము అంటే ఇప్పుడు ఉమెన్లో ఎగ్ రిజర్వ్ అనేది ఒక పాయింట్ తర్వాత తగ్గిపోతుంది కదా, సో దాన్ని చెక్ చేసుకొని వి టెల్ దెమ్, ఇప్పుడు నీకు రిజర్వ్ తక్కువ ఉంటే ఆబ్వియస్లీ నేను గో కమ్ బ్యాక్ ఆఫ్టర్ 3 years అని చెప్పలేను, వాళ్ళకి వార్న్ చేస్తాను, మెంటలీ వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. కానీ సడన్ గా లేదు మీరు ఈ నెలే కనాలి అలా ఏం ఉండదు, వి జస్ట్ గివ్ దెమ్ సర్టన్ టైమ్ లైన్స్. సో దట్ చాలా రకాలుగా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. డెఫినెట్లీ yes. సో టు వైండ్ అప్ ద హోల్ టాపిక్ మీరు చెప్పే మాట. సో నేను ఏమంటాను, ఎవ్రీ ఉమెన్ అంటే అసలు గైనిక్ చెకప్స్ చేయించుకోవడానికే మొహమాట పడతారు, బద్దకిస్తారు చెప్పాలంటే. బట్ వన్స్ ఇన్ అ ఇయర్ కంపల్సరీ ఒక గైనిక్ చెకప్ అయితే ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఇప్పుడు వ్యాక్సిన్ కూడా వచ్చింది దానికి.
ఈ వ్యాక్సిన్ 9 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. Okay. కాకపోతే ఇది బెస్ట్ పని చేసేది బిఫోర్ వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ అవ్వక ముందు. Okay. 10 to 15 ఇయర్స్ ఇస్ బెస్ట్ టైమ్ టు టేక్ దిస్ వ్యాక్సిన్. అండ్ ఈ వ్యాక్సిన్ ఇప్పుడు స్కెడ్యూల్లో కూడా ఉంది, కాకపోతే ఇంకా అవగాహన రాలేదు, తీసుకోవట్లేదు. దట్ ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ ఇస్ వెరీ కామన్ మన ఇండియాలో, అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్. ఏదన్నా క్యాన్సర్ని కంప్లీట్గా మన బాడీలో నుంచి తీసేయచ్చా అంటే అది సర్వైకల్ క్యాన్సర్. సో దానికి అంత మంచి క్యూర్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు యూటిలైజ్ ద వ్యాక్సిన్ ఆల్సో. సో ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళైతే ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఉంటుంది, అది రొటీన్గా చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ బేసిక్ థింగ్స్ అండ్ యాక్టివిటీ ప్రతి ఒక్కరికి ఆ ½ డేలో ఒక ½ మీకు మీరు టైం ఇచ్చుకుని జస్ట్ ఒక వాకింగ్ ఏదో ఒకటి వితౌట్ ఫోన్, నథింగ్, జస్ట్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్స్లో. ఆల్రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.